ప్రజలకు నేరుగా పనులు జరగనప్పుడు లంచాలు పెచ్చరిల్లుతాయి. గత 10 ఏళ్లలో పారదర్శకమైన పరిపాలనా వ్యవస్థను బీఆర్ఎస్ పాతరేసింది. కల్వకుంట్ల కుటుంబం చేతుల్లో రాష్ట్రం నలిగిపోయింది. లంచగొండులకు ఉద్యోగ విరమణ చేసిన అధికారులకు ఉన్నత పదవులు ఇచ్చి పెంచి పోషించారు. వీళ్ల ద్వారా వేల కోట్లు కొల్లగొట్టి ప్రపంచ కుబేరుల జాబితాలో చేరిపోయారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్, కవిత, హరీష్ రావులు రాష్ట్రంలో అవినీతి పెరిగిపోతుందంటూ గగ్గోలు పెడుతున్నారు. నోటి కచ్చిందల్లా మాట్లాడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ తో రగిలిపోతున్నారు. తన సొంత మీడియాలో అబద్ధాల కథనాలు వండి వారుస్తున్నారు. చివరకు అభాషుపాలవుతున్నారు. గతంలో భూ సమస్యల పరిష్కారం కోసం ధరణిని తెరపైకి తెచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రైతాంగానికి అనేక కొత్త సమస్యలు సృష్టించింది. రిజిస్ట్రేషన్లు, పవర్స్ తహసీల్దార్ కు అప్పగించింది. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం, భూ రికార్డులను తారుమారు చేయడం, యాజమాన్య హక్కులపై వివాదాలు సృష్టించడం, తద్వారా ప్రయోజనం పొందడం, లంచగొండి అధికారులను ప్రోత్సహించి పోగేసుకున్న సొమ్ము నుంచి వాటాలు దండుకోవడం. ఇదే కల్వకుంట్ల వారి ధరణి సారాంశం. గతంలో జరిగిన అన్యాయాలు, దోపిడితనాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండాలనే సదుద్దేశంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి అనే కొత్త చట్టం తీసుకొచ్చింది. దీనివల్ల రెవెన్యూ రికార్డులపై పూర్తి స్థాయి నియంత్రణ సాధ్యమవుతుంది. ప్రజల నుంచి వచ్చిన ఎన్నో ఫిర్యాదులను, సమస్యలను ధరణి తీర్చలేకపోయింది. దీంతో భూభారతి కొత్త అప్డేటెడ్ చట్టాన్ని రూపొందించి అమలు చేస్తుంది ప్రభుత్వం. ఈ చట్టం వల్ల భూ సమస్యల వల్ల తలెత్తే వివాదాలు తగ్గిపోతాయి. గ్రామ స్థాయిలో భూ సమస్యల్లో చోటు చేసుకుంటున్న అవినీతికి చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఈ చట్టంలో 33 మాడ్యూళ్లను 11 మాడ్యూళ్లకు కుదించి సరళంగా రైతులకు అర్థమయ్యే విధంగా రూపొందించారు. రాష్ట్ర ప్రజల భూ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన భూభారతి భూ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతుందని ప్రభుత్వం చెబుతోంది. భూములకు సంబంధించిన క్రయ విక్రయాలతో పాటు రైతులకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా ఈ చట్టం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ధరణిలో భూ యజమాని సంబంధిత రైతు పేరు పోర్టల్లో ఉండేది కాదు. దీంతో రైతులు క్రయ విక్రయాలు చేయలేదు. అత్యవసరమైన పరిస్థితుల్లో కూడా భూములు అమ్ముకోలేని దుస్థితి నెలకొంది. భూభారతి చట్టాన్ని దశల వారీగా అమలు చేస్తారు. మొదట భూముల కొనుగోలు, అమ్మకాలు సంబంధించిన లావాదేవీలు, భూమి రిజిస్ట్రేషన్, భూ యజమాని పేరు మార్పు, వివాదాలపై అప్పీల్, రికార్డుల్లో తప్పులు సరిచేయడం, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం వంటి పనులు చేసుకోవచ్చు. తమ భూములకు సంబంధించిన సమాచారం, నిషేధిత భూముల వివరాలు, సర్వే నెంబర్లు, పట్టాదారు పాస్ పుస్తకం నెంబరు, భూమి హక్కుల గురించి తెలుసుకునే వెసులుబాటు కల్పించారు ఈ చట్టంలో.